ఫ్రెండ్స్ బాగున్నావా? సో మనం ఈ ప్లేలిస్ట్ నుంచి స్ప్రింగ్ బూట్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ప్లేలిస్ట్ నుంచి మనము స్ప్రింగ్ బూట్ నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, లైక్ స్టెప్ బై స్టెప్ లోపల. ఓకేనా? సో అందులో భాగంగా మన లాస్ట్ వీడియోలో ఏం చూసాం అంటే అసలు బీన్ వ్యాలిడేషన్స్ లైక్ అసలు ఏమేమి వ్యాలిడేషన్స్ చేయొచ్చు. స్ప్రింగ్ బూట్ మనకి ఏమిస్తుంది, స్టార్టర్ వ్యాలిడేషన్స్ అని చెప్పి ఒక స్టార్టర్ ప్యాకేజ్ ఇస్తుంది మనకు, ఒక లైబ్రరీ ఇస్తుంది. సారీ, ప్యాకేజ్ కాదు, ఒక లైబ్రరీ ఇస్తుంది. దాన్ని ఉపయోగించి మనము ఈ వ్యాలిడేషన్ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఒక కస్టమ్ ఎక్సెప్షన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పి మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక ఏపీఐ ఉంది, బుక్ అనే ఒక ఏపీఐ ఉంది. ఆ ఏపీఐ ఏం చేస్తుందంటే సింపుల్గా కొన్ని బీన్ లెవెల్ వ్యాలిడేషన్స్ పెట్టా. నేము, ఆథర్, పేజెస్కి పెట్టా, బుక్ టైప్కి ఏం పెట్టలేదు. సో అంత కరెక్ట్ ఉంటే మనం ఇన్పుట్లో ఏమి ఇచ్చామో అదే అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ ఫైన్. కానీ కొన్ని సినారియోస్ ఉంటాయి, లైక్ బుక్ నేము, ఆథర్, పేజెస్ అనేవి, లైక్ బుక్ నేమ్ అనేది కెన్ నాట్ బి నల్, ఆథర్ కెన్ నాట్ బి నల్, బుక్ పేజెస్ కెన్ నాట్ బి నెగిటివ్ వాల్యూ. ఇవన్నీ ఏంటివి? టెక్నికల్ సినారియోస్. బట్ కొన్ని బిజినెస్ సినారియోస్ కూడా ఉంటాయి మనకు. అప్పుడు మనము ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పి చూసినట్లయితే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బుక్ టైప్ అని ఉంటుంది. బుక్ టైప్ అనేది ఏంటిది? అయితే ఫిక్షన్ కావచ్చు, నాన్ ఫిక్షన్ కావచ్చు, అంతేనా? సో రెండు పాసిబిలిటీస్ ఉంటాయి మనకు, ఐదర్ ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్. సో అప్పుడు ఈ రెండు పాసిబిలిటీ కాకుండా మిగతా ఏది అయినా కూడా మనం ఒక కస్టమ్ ఎక్సెప్షన్ని త్రో చేయాలి. ఎట్లా త్రో చేయొచ్చు అనే కాన్సెప్ట్ని మనం ఈ వీడియో లోపల చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో సింపుల్గా నేను ఇక్కడ ఏమంటున్నా, బేస్డ్ ఆన్ బుక్ టైప్ ఐదర్ ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్. ఓకే అనుకుందాం, నాన్ ఫిక్షన్ అనుకుందాం. అయితే మనం కస్టమ్ ఎక్సెప్షన్ ఎట్లా త్రో చేయొచ్చు అంటే మనం ఒక క్లాస్ డిఫైన్ చేసుకొని దాన్ని లెట్స్ లైక్ ఇది ఒక క్లాస్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నా అంటే బుక్ టైప్ నాట్ అలౌడ్ ఎక్సెప్షన్ అంట. ఓకే, నాట్ అలౌడ్ ఎక్సెప్షన్ విచ్ ఎక్స్టెండ్స్ వాట్ ఈస్ ద మెయిన్ క్లాస్ ఎక్సెప్షన్ కదా. ఎక్సెప్షన్స్కి మెయిన్ క్లాస్ ఏంటిది? ఎక్సెప్షన్ కదా. సో విచ్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అని చెప్పి పెట్టేసుకుంటా, సరిపోతుంది. అప్పుడు ఒక మెసేజ్ పంపించి దాన్ని అక్కడ డిస్ప్లే చేస్తా. ఓకేనా? అయితే మనకు ఎక్సెప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కన్సోల్లో కనిపించాలి అంటే మనం అప్లికేషన్ ప్రాపర్టీస్లో ఈ ప్రాపర్టీ యాడ్ చేసుకోవాలి. server.ever.include మెసేజ్ ఆల్వేస్ అని చెప్పి ఇదొకటి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నా కేసులో చూసినట్లయితే నేను ఆల్రెడీ యాడ్ చేశాను. ఇక్కడ చూస్తే అప్లికేషన్ ప్రాపర్టీస్ లోపల సర్వర్ ఎవర్ ఇంక్లూడ్ మెసేజ్ ఆల్వేస్ అని చెప్పి ఇచ్చా. గుడ్. ఓకే, నా ఇప్పుడు బుక్ కంట్రోలర్ ఇక్కడ కదా మనం చూస్తుంది. ఇక్కడ మనకి ఏ ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ని మనం పంపిస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఇది క్యారెక్టర్ టైప్ అని పెట్టుకున్నాను. మిగిలినవి మిన్, మ్యాక్స్, నాట్ బ్లాంక్, ఇవన్నీ బీన్ లెవెల్ వ్యాలిడేషన్స్ విచ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ దిస్ వీడియో. ఓకే, 34 వీడియో నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కరస్పాండింగ్ కంట్రోలర్లోకి వెళ్ళి మీరు కంట్రోలర్ లెవెల్లో హ్యాండిల్ చేసుకోవచ్చు, సర్వీస్ లెవెల్లో హ్యాండిల్ చేసుకోవచ్చు, అప్ టు యూ. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఈజ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ నేను ఏం చేస్తున్నా, కంట్రోలర్ లెవెల్లో హ్యాండిల్ చేస్తున్నా. ఓకే, గెట్ బుక్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఐదర్ ఫిక్షన్ ఆర్ book type dot get book type is equal to non-fiction. ఓకే, ఐదర్ ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్ అయితే రిటర్న్ చేయి. కాకపోతే నువ్వేం చెయ్యు అంటున్నా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఎల్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇటే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ఎక్సెప్షన్ని త్రో చేయాలి. దానికోసం నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా, కస్టమ్ ఎక్సెప్షన్స్ అని చెప్పి. దీంట్లోపల ఒక క్లాస్ క్రియేట్ చేస్తా. లెట్స్ సే లైక్ హియర్ బుక్ టైప్ నాట్
found exception which is extends ఎక్సెప్షన్ అని చెప్పి పెట్టేసుకుంటా. ఓకేనా, ఇప్పుడు ఈ నేమ్తోని నేను ఏం చేస్తా అంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తా. ఓకేనా, పబ్లిక్ ఇదే నేమ్తోని ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తా విత్ మెసేజ్ స్ట్రింగ్ మెసేజ్. ఓకే, ఆ మెసేజ్ నువ్వు ఏది పంపిస్తే దాన్ని నేను సింపుల్గా ఎక్సెప్షన్ క్లాస్కి పంపించేస్తా. ఓకేనా, ఎందుకు అంటున్నా అంటే ఈ ఎక్సెప్షన్లోకి వెళ్ళండి. ఎక్సెప్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు 0 పారామీటర్ కన్స్ట్రక్టర్, 1 పారామీటర్ కన్స్ట్రక్టర్ అండ్ ఎక్సెప్షన్ థ్రోయబుల్ అండ్ మెసేజ్ విత్ థ్రోయబుల్ కూడా మనకు ఉంది. ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా 1 పారామీటర్ కన్స్ట్రక్టర్ని వాడినా. దీన్ని ఒకవేళ ఇదంతా కాకపోతే ఏం చేస్తా అంటే సింపుల్గా థ్రో న్యూ బుక్ టైప్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ విత్ మెసేజ్. ఓకే, ఏంటిది బుక్ టైప్ కెనాట్ బీ అదర్ దెన్ ఫిక్షన్ ఆర్ నాన్ ఫిక్షన్ అని చెప్పి కొద్దిగా పెద్దదే పెడతా మెసేజ్, ఎందుకంటే ఇట్ నీడ్స్ టు బి మోర్ మీనింగ్ఫుల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇక్కడ సిగ్నేచర్ మెథడ్ సిగ్నేచర్లో దీన్ని యాడ్ చేసేసి పెట్టిన. ఇప్పుడు లెట్ మీ రన్ దిస్. సో ఇలా కస్టమ్ ఎక్సెప్షన్స్ అనేవి హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ అండ్ చాలా చాలా కామన్ కూడా. ప్రతి ప్రాజెక్ట్ లోపల మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఎస్ ఇచ్చా కదా, ఇప్పుడు నాకు మెసేజ్ అనేది థ్రో చేస్తుంది. చూడండి, ప్రాపర్గా ఒక కస్టమ్ మెసేజ్ అనేది థ్రో అయ్యింది, అంతేనా. సో ఇట్లా మనము కస్టమ్ ఎక్సెప్షన్స్ని మనం హ్యాండిల్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. మనం కొత్తగా ఎక్సెప్షన్ క్లాస్ తీసుకొని దాంట్లోపల మళ్ళీ ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఓకే, ఇట్లా కొత్తగా ఎక్సెప్షన్ క్లాస్ తీసుకొని దాంట్లోపల ఒక కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా అదే కాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మిగతా వీడియోస్ చూడండి, బాగుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.